పవన్ కళ్యాణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఏంది బ్రో కొత్తగా మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ కి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమా? నేనెప్పుడు వినలేదే. వాళ్ళంతా క్లోజా? ఇష్టమని ఎలా అంటున్నావు? దాని గురించి నాకు కొంచెం చెప్పు అని అంటారా? నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ మీకు చేస్తాను. మ్యాటర్ లోకి వెళ్తే పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత లేదు అంతకు ముందైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎప్పుడు కూడా సన్నిహితంగానే ఉంటారు. మీరు చూసుకుంటే రామ్ చరణ్ గారి పెళ్లిలో కూడా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న వీడియో అప్పట్లో ఎంత సర్క్యులేట్ అయిందంటే మొత్తం ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుకునే రేంజ్ లో అయితే అడవిడైతే చేసింది. ఆ ప్రీ జియో కాలంలో ఆ టైంలో ఒక రేంజ్ లో అడవిడైతే చేసింది సోషల్. సో వాళ్ళిద్దరి మధ్య అంత సన్నిహితం అయితే ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఏ స్పీచ్ ఇచ్చినా కూడా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్న ఈ రోజుని మెన్షన్ చేయాలి అంటే ఫస్ట్ తన నోట్ల కింద వచ్చే పేరు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారి అభిమానులు అండ్ ఎన్టీఆర్ గారి సినిమా నాకంటే పెద్ద హీరో. సో ఇలాంటి మాటలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. నిన్న కూడా ఈవెంట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీకి మేము ఐక్స్ ఇచ్చాము, అలాగే పుష్ప మూవీకి ఐక్స్ ఇచ్చాము అన్నట్లు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు నేమ్ తీసే మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, తనకి పొలిటికల్ గా రైవల్రీ ఉన్న ఒకే ఒక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్. సో తనకి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్ బేస్ చాలా ఎక్కువ అని చెప్పి, అందుకే ఎప్పుడు కూడా స్పీచ్ లో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి నేమే తీసుకొని వస్తాడు. ఒక్కొక్కసారి తూర్పు గోదావరి సైడ్ అక్కడ ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న ఏరియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాకు మధ్య గొడవలు ఏం లేవు, మేమిద్దరం కలిసే ఉంటామని చెప్పి అప్పుడు కూడా మాట్లాడారు. సో తనకి ఇష్టం అని కూడా చెప్పాలి, ఈ విధంగా ఇష్టం అని కూడా అర్థం చేసుకోవాలి. మీరేమంటారు ఈ విషయం మీద కింద కామెంట్ చేయండి.